జీజీహెచ్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్పర్సన్ మూర్తిబాబు గారికి, డాక్టర్ ఎస్ లావణ్య రెవెన్యూ ఆఫీసర్ వెంకట్రావు గారికి, వేది మీద ఉన్న జిల్లా కలెక్టర్ గారికి, షమ్మోహన్ గారికి, అలాగే ఏపీఎన్జీజీఓ అసోసియేషన్లో రెస్పెక్టివ్ పొజిషన్స్ను హోల్డ్ చేసిన అందరికీ, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విష్ యూ ఎ హ్యాపీ విమెన్స్ డే. సో లెట్ మీ స్టార్ట్ విత్ థ్యాంక్ యూ. సో ఇందాక చెప్పారు, జర్మన్ మీ యొక్క పనితీరుని సెలవు కావాలి అని చెప్పి విమెన్స్ డే ప్రారంభించడం జరిగిందని చెప్పారు, స్టార్ట్ చేశారని చెప్పారు. ఇట్స్ ఎ నాలెడ్జ్ పాయింట్ ఫర్ మీ ఆల్సో గోయింగ్ త్రూ దిస్ పోడియం. అండ్ అలాగే నాకు ఇప్పుడే ఒక థాట్ వచ్చింది. మామూలుగా మిగతా వాళ్ళందరూ మార్నింగ్ చెప్పాను కూడా, జెంట్స్ అంటే కష్టపడతారు, ఇంటికి వస్తారు, అయిపోతుంది. మీరు వర్క్ చేయాలి, వర్క్ చేసిన తర్వాత అతిపెద్ద కష్టమైన థింగ్ మీ పిల్లల్ని మీరు పెంచాలి. అవును కదా? దానికన్నా కష్టమైన పని ఇంకోటి ఏమీ లేదు. అంటే ఎవరు, నేను ఈరోజు ఇలా ఉన్నానన్నా, కలెక్టర్ గారు స్టేజ్ మీద ఉన్నానన్నా, దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. వీఆర్ ఆల్ హియర్ డెఫినెట్లీ. సో దీంట్లో ఒక థాట్ వచ్చింది, అసలు అది ఎంతవరకు ఎంతవరకు వెళ్తుందో, ఒకరోజు సాధ్యం అవుద్దో లేదో అనేది కాకుండా కాకినాడ నుంచి ఈ స్టేజ్ మీద నుంచి స్టార్ట్ చేద్దాం. మహిళలకు మాత్రం ఒక వీక్లీ 2 days కాదు 3 days హాలిడే కావాలని చెప్పి స్టార్ట్ చేద్దాం. అది స్టార్ట్ చేద్దాం. ఎన్ని గవర్నమెంట్స్ వినిపిస్తుందో, మన గలం ఎంతవరకు వెళ్తుందో. అసలు ఫస్ట్ కంట్రీ టు స్టార్ట్ దిస్, ఫస్ట్ ప్లేస్ టు స్టార్ట్ దిస్, అది నిజంగా ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. పార్లమెంట్ లో కూడా మాట్లాడి చూద్దాం. ప్రభుత్వం కావాలా వద్దా? కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓ మై గాడ్, ఆల్ ఆఫ్ యూ, మోస్ట్ ఆఫ్ యూ. సో ఎవ్రీబడి వాంట్ ఎ 3-day హాలిడే. బికాస్ అది ఎందుకంటే అది హాలిడే ఇస్తే కూడా ఇంకా ప్రొడక్టివ్ గా తీర్చిదిద్దారు ఆ హాలిడేని. మీరు ఇంట్లో చూసుకోవటం కానీ, పిల్లలకి ఇంకా శ్రద్ధగా వాళ్ళ మీద బాధ్యత పెడతాం కానివ్వండి, ఇవన్నీ పెట్టినప్పుడు ఇంకా బెటర్ సొసైటీ తయారవుతుంది. అదే జెంట్స్కి హాలిడే ఇచ్చారు అనుకోండి, వెళ్ళి గేమ్ ఆడుకుంటారో లేకపోతే సినిమాకి వెళ్తారో ఏదైనా తిరుగుతారు. మీకు హాలిడే ఇచ్చారు అంటే డెఫినెట్లీ ఇట్స్ ఎ బెటర్ ప్రొడక్టివ్ డే ఫర్ ద సొసైటీ. అంతమంది మహిళలు సొసైటీ కోసం వర్క్ చేసి హాలిడే తీసుకుని తమ కోసం తాము సెలవు తీసుకున్నప్పుడు నిజంగా ఈ దేశం, ఈ ప్రపంచం అంతా కూడా ఇంకా బాగా మెరుగు చెందుతుంది. సో అది నేను ఎప్పుడు మాట్లాడతాను, ఈ 5 years టైంలో ఐ విల్ ప్రిపేర్ మై సెల్ఫ్ విత్ వ్యాలిడ్ పాయింట్స్ బై గివెన్ యూ ఆల్ ఆఫ్ యూ. ఐ విల్ టేక్ దిస్ పాయింట్ అండ్ స్పీక్ ఇన్ ద పార్లమెంట్. అలాగే ఈరోజు మరి సభాధ్యక్షులు మరి బి సుజాత గారికి, చైర్మన్ ఏపీఎన్జీజీఓ మహిళా విభాగం గారికి, అలాగే మన ముఖ్య అతిథులు మరి మన కాకినాడ జిల్లా ముఖ్య అతిథి మన ప్రీతమ జిల్లా కలెక్టర్ గారికి, అలాగే విశిష్ట అతిథులు మా ప్రీతమ సూపరింటెండెంట్ గారికి, అలాగే జిల్లా ఆఫీసర్స్ అందరూ ఉన్నారు డయాస్ మీద. పేరు పేరున చెప్తే టైం సరిపోదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏపీఎన్జీజీఓ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే శుభాకాంక్షలు తెలుపుతూ, వేదిక ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీఎన్జీజీఓ పక్షాన అలాగే జేఏసీ పక్షాన ఈ 2 days కూడా హ్యాపీగా ఆడుకుని ఈరోజు ఎండింగ్ ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మా ఏపీఎన్జీజీఓ జిల్లా అధ్యక్షుడు జేఏసీ చైర్మన్ రామ్మోహన్ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షుల వారికి, మా గురువర్యులు ఆశీర్వాదం గారికి, రాయుడు గారికి, అలాగే జేఏసీ లీడర్స్కి, ఉమెన్ వింగ్ కార్యదర్శులకి, అలాగే ఆఫీస్ బేరర్లకి అందరికీ కూడా ఏపీఎన్జీజీఓ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. మాకు ప్రతిరోజు సెలబ్రేషన్ చేసుకుంటాం జెంట్స్ ఏపీఎన్జీజీఓ సంఘంలో, కానీ 365 రోజుల్లో ఒకే రోజు వచ్చేది మహిళా విభాగం వారికే. కానీ వాళ్ళ అసోసియేషన్ పాపం రికగ్నేషన్ లేకపోయినా సరే మా వెన్నెండే ఉండి జిల్లా అంతా తిరిగి పాంప్లెట్స్ అన్ని పంచిపెట్టి 3 days 5th, 6th, 8th 3 రోజులు కూడా
మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టడానికి కృషి చేసిన మహిళా విభాగం కార్యదర్శికి, అలాగే చైర్పర్సన్కి, మా తూర్పుగోదావరి జిల్లా ట్రెజరర్ కోశాధికారి పద్మ మీనాక్షి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. మహిళలంటే ఆది పరాశక్తితో సమానం. ఇంటిని చూసి ఇల్లాలను చూడాలని చెప్పడం పూర్వం నుంచి వచ్చే సామెత. అది ఈరోజు ఇంట్లోకి ఎవరన్నా బంధువులు కానీ ఏదైనా పెళ్లి సంబంధం కానీ వచ్చి చూసినట్టే ఇంట్లో వస్తువులు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి అని చేసి అబ్జర్వ్ చేసి తర్వాత అందరికీ కూడా, జిల్లా అధికారులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఎంతో విధంగా చేయగాలంటే ఇందాకే ఆల్రెడీ నేను మాట్లాడడం జరిగింది, మళ్ళీ పిలిచారు కాబట్టి 2 నిమిషాలు. సో కాబట్టి మా వెనకాల మేము చేయడం కాదు, మా వెనకాల ప్రతి వారు ఏపీఎన్జీఓ అసోసియేషన్లో జిల్లా కార్యవర్గం కానీ టౌన్ కార్యవర్గం కానీ ప్రతి అడుగు వెనకాల నిలబడి మమ్మల్ని ముందుకు నడిపించి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా సక్సెస్ చేసి ఇంతమంది అతిథుల ముందు మమ్మల్ని ముందు నిలబెట్టినటువంటి మా అసోసియేషన్ అధ్యక్షులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 2 రోజులు సెలవు ఇప్పించినటువంటి కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎఫ్పీ గారికి, శోభనండి గారికి, డిఎంఎన్హెచ్ఓ గారికి, డిఆర్ఓ గారికి, రాయుడు గారికి, ఆశీర్వాదం గారికి, జిల్లా ప్రెసిడెంట్ రామ్మోహన్ గారికి, కృష్ణ గారికి, వేదిక ముందు మహిళలందరికీ, ఉద్యోగులందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అసలు మహిళా దినోత్సవం ఒక్క రోజులో మహిళల గురించి మాట్లాడటం అవుతుందా? వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీ షణ్మోహన్ గారు, అలాగే ఏపీ ఎన్జీజీఓ అధ్యక్షులు మరియు ఏపీ ఎన్జీజీఓ టీం మెంబర్స్ అందరూ, టీఆర్ఓ గారు, జీజీహెచ్ సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏపీ ఎన్జీజీఓ టీం మెంబర్స్ అండ్ విమెన్ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. Half of the world is women and the remaining half is because of women. అవునంటారా? Then just give a big round of applause. అందరికి వినిపించేటట్టుగా, ప్రపంచంతో వినిపించేటట్టుగా. The world is incomplete without women. సో మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు చేసుకుంటాం కానీ సింగిల్ డే, ఐ థింక్ ఎవ్రీ డే ఈజ్ అన్ ఇంటర్నేషనల్ డే ఫర్ అస్. ఉమెన్స్ డే ప్రతిరోజునే, ఎందుకంటే హర్ సర్వీస్ టు ద సొసైటీ, ఫ్యామిలీ అండ్ ద వరల్డ్ ఈజ్ నాట్ మెజరబుల్ అండ్ ఎవ్రీ డే ఇట్ షుడ్ బి అప్రిషియేటెడ్. అవునంటారా? మనం ఎప్పుడు కూడా మహిళలు అంటే ఏదైనా వర్క్ మనం చేస్తే మనం అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే తనలో ఉత్సాహం వస్తుంది ఏదైనా, బికాస్ షీ డెడికేట్స్ హర్ కంప్లీట్ లైఫ్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ద సొసైటీ. సో లెట్స్ గివ్ అనదర్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఈరోజు మన విమెన్ ఇంతమంది చూస్తున్నాం, ఎంతమంది అప్రిషియేషన్ అంటే వెనకాతల నుంచి మెన్ కూడా ఉన్నారండి. అది ఒక తండ్రి రూపంలో అవ్వచ్చు, ఒక భర్త రూపంలో అవ్వచ్చు, ఒక బ్రదర్ రూపంలో అవ్వచ్చు, ఒక ఫ్రెండ్ రూపంలో అవ్వచ్చు. వాళ్ళందరి ఇన్స్పిరేషన్తో మనం ఈరోజు ఇంతవరకు చేరుకోగలిగాం. సో ఏంటంటే ఈ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇస్ ఫర్ ఆల్ ద మెన్ హూ హ్యావ్ సపోర్టెడ్ ద విమెన్. గౌరవనీయులు ఆనాటి కలెక్టర్ గారు అయినటువంటి సతీష్ చంద్ర గారిని గుర్తు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ సమావేశంలో ఎంతైనా ఉంది. అందరూ చప్పట్లు కొట్టండి. వారి తర్వాత ఉమ్మడి జిల్లాకు కలెక్టర్గా పనిచేసినటువంటి రవిచంద్ర గారు ఇంటర్ డిపార్ట్మెంటల్ స్పోర్ట్స్ పెట్టి వారం రోజులు ఉద్యోగులందరినీ కూడా ఈ గ్రౌండ్లో పరిగెట్టినటువంటి రోజులు మర్చిపోకూడదు. అదేవిధంగా వారి ఇద్దరిని తలపించుకుంటూ మన జిల్లా కలెక్టర్ గారు, యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్ గారు మన ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, కార్మికులకి, పెన్షనర్స్కి కూడా ఒక టైం అనేది ఫిక్స్ చేసుకుని 1 గంట నుంచి 2 గంటల వరకు మీకు ఏ సమస్యలు ఉన్నా నా ముందుకు తీసుకురండి అని మన జిల్లా జేఏసీ చైర్మన్ అటువంటి రామ్మోహన్ని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉద్యోగుల యొక్క సమస్యలను చాలా త్వరితగతిన పరిష్కారం చేసుకుంటూ వాళ్ళిద్దరినీ మరిపించేంత మంచి మనసున్నటువంటి కలెక్టర్ గారు మన జిల్లాకు రావడం మనందరికీ అదృష్టదాయకంగా మనందరూ భావించాలని నేను కోరుకుంటూ, స్టేషన్ కిక్కిర్చిపోయినది వారిని ట్రైన్లో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మహిళలందరూ కూడా
తన స్కూటర్స్ అందరూ వేసుకుని రైల్వే స్టేషన్కి మా వీధులన్నీ కిక్కిర్చిపోయినాయి సార్ ఆ రోజున. కనుక మేము మాకు సహాయం చేస్తే ఉద్యోగులు, చిరు ఉద్యోగులు మనసులో పెట్టుకుని ప్రేమిస్తూ ఉంటారు. మా జిల్లాలో కలెక్టర్గా చేసినటువంటి వాళ్ళు ఈరోజు సెక్రటేరియట్లో ప్రిన్సిపల్ సెక్రటరీలుగా మమ్మల్ని ఎన్జిఓ నాయకులుగా మమ్మల్ని అందరూ గౌరవిస్తూ ఉంటారు. మీరు మా జిల్లాలో ఉన్నంత కాలం మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క హితి బాధలు మీరు తెలుసుకుని మాకు సహాయ సహకారాలు చేస్తున్నారని మా నాయకత్వం అభినందిస్తుంది. మా సీనియర్స్గా మేము కూడా అభినందిస్తూ ఉన్నాం. ఇంత చక్కటి ఆనందంతో మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఈ 2 రోజులు ఇచ్చినటువంటి సెలవు, మీరు ఇచ్చినటువంటి వెనకాల ఉన్నటువంటి ప్రోత్సాహానికి సీనియర్గా మిమ్మల్ని అభినందిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ కలెక్టర్ శ్రీ షణ్మోహన్ సగ్లీ గారు అండ్ కర్ర పద్మశ్రీ ఎమ్మెల్సీ గారు and rest of the dignitaries on the dais and off the dais, and the men who were the backbones of the females here, and I wish a happy International Women's Day on this year. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రీతమ కలెక్టర్ గారు షణ్మోహన్ గారు, అట్లాగే ముఖ్య అతిథి మహిళలు కార్యాలయాల్లో పనిచేసి చాలా. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరగడానికి ముఖ్య కారకులు, ముఖ్య అతిథి గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ షణ్మోహన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి జస్ట్ అందరితో మాట్లాడి వెళ్ళిపోయారు. ఆయనకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని మన ఎంపీ గారు తంగెలి ఉదయ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా శ్రీ కర్రి పద్మావతి గారి ఎమ్మెల్సీ గారికి, జీజీఎస్ పసులేటి శ్రీనివాస్ గారు, ఈ సందర్భంగా మీకు చెప్పాలి, ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ చేయడానికి ప్రతి విషయంలో కూడా కలెక్టర్ గారిని సంప్రదించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి విషయంలో నాతో పాటు ప్రతి ఆలోచన కూడా ఇద్దరం పంచుకుని నాతో సహకరించినటువంటి నా కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు మా గురువు గారు ఆచంట రామారాయుడు గారు, మాజీ అధ్యక్షులు, అదే విచ్చేసినటువంటి అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మహిళా ఉద్యోగులందరికీ ఈ కార్యక్రమం మీదే. మీ అందరికీ ఏపీఎన్జీఓ పక్షాన హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా గత 3 రోజుల నుంచి కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు ఎంతో సపోర్ట్ చేసి కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమాన్ని మొత్తం రాష్ట్రం అంతా తెలిసే విధంగా చేసినందుకు మరొకసారి మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎంత ఈ కార్యక్రమం నేను గతంలో మొన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. లాస్ట్ 3 years నుంచి మనం చేయలేకపోయాం, చాలా సింపుల్గా చేసాం. మన కలెక్టర్ గారి దగ్గరికి 2 days స్పెషల్ క్యాజువల్ లీవ్ గురించి వెళ్ళినప్పుడు నేను నిజంగా నా మనసులో మాట చెప్తాను, ఎవరని అనుకున్నాను నేను. అలాంటిది చాలా ఫాస్ట్గా, అంటే టైం చాలా తక్కువ ఉంది. డిపార్ట్మెంట్ నుంచి ఎంప్లాయీస్ని హెచ్ఓడీస్ పంపరు స్పెషల్ క్యాజువల్ లీవ్ లేకపోతే. స్పెషల్ క్యాజువల్ లీవ్ శాంక్షన్ చేసి మళ్ళీ అన్ని హెచ్ఓడీస్కి మెయిల్ పంపించి ఇంతమందిని ఇక్కడ హాజరయ్యేలాగా చేసింది గౌరవ కలెక్టర్ గారు. ఆయన చూస్తుంటే మాకు మన కుటుంబ సభ్యుల్లాగా, ఒక మన సోదరులాగే అనిపిస్తారు నాకు. మహిళా దినోత్సవం ఇంత పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. అందరూ చెప్పారు మహిళల గురించి. మహిళ లేకపోతే అసలు సృష్టి లేదు. ఒక తల్లి తన గర్భంలో 9 నెలలు మోసి కని ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాతే మనందరం ఉన్నాం. ఇలా ఎంపీ గారు కూడా చెప్పారు, ఇప్పుడు కలెక్టర్ గారు కానీ ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఆ తల్లి ప్రోత్సాహం వల్లే ఇంత ఎత్తుకు ఎదిగారు. అయితే తల్లిగా, భార్యగా, అక్కగా, చెల్లిగా మరి ఎన్నో పాత్రలు ఒక స్త్రీ
సినిమాల్లో చూపించినటువంటి పాత్రలు తల్లి, భార్య, చెల్లి, అక్క, వదిన. కొత్తగా నేను ఒకటి యాడ్ చేద్దాం అనుకున్నా, అత్త కూడా మీరే కదా. అయితే నా అభిప్రాయం ఏంటంటే తల్లిలాగే అత్త కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మగవాళ్ళకి మించి మగవాళ్ళకి ధీటుగా ఫండ్స్ ఇస్తారు, లేకపోతే ఏదైనా బిల్డింగ్ కట్టుకుంటామంటే ఫండ్స్ ఇస్తారు. అది కాదు, ఆయన ఏదైనా చేస్తే మనస్ఫూర్తిగా చేస్తున్నారు. మాకు ఆయన చూస్తుంటే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మీకు, మన ఫ్యామిలీ మెంబర్ గానే నాకు అనిపిస్తున్నారు. మనందరం ఒక కుటుంబం పెద్ద కలెక్టర్ గారు. కాబట్టి మన ఈ జిల్లాలో అందరూ కూడా విధి నిర్వహణలో సక్రమంగా చేసి, మన కార్యాలయాలకి ఎవరైనా పని మీద ప్రజలు వస్తే వారికి రెస్పెక్టబుల్గా మనం సమాధానం చెప్పి మనం మాట్లాడగలిగితే కలెక్టర్ గారి దగ్గరికి అర్జీలు పట్టుకుని వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఆయనకి సమయం మనం తగ్గించాలంటే, ఆయన కొంచెం రిలీఫ్ ఇవ్వాలంటే మనందరూ సక్రమంగా పనిచేయాలి అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు సుజాత గారికి, వారి కార్యవర్గానికి, మీనాక్షి గారు మహిళా శక్తి అంటే చెప్తాను, అది చెప్పడం మరి చెప్పాలి మీకు. ఈ కార్యక్రమం అంతా జరిగేటప్పుడు మగవాళ్ళకంటే ఎక్కువ సమయం రాత్రి 1 గంట వరకు ఇక్కడ ఈ మహిళా సంఘం అంతా ఉండి చేయించారు. మేము 12 గంటలకు వెళ్ళిపోయాం. అంటే మహిళా శక్తి మాకంటే ఎక్కువని ఆవిడ నిరూపించారు మీనాక్షి గారు, సుజాత గారు. వీళ్ళ కార్యవర్గం ఎంతో చక్కగా పనిచేసినటువంటి ఈ కార్యవర్గానికి, జిల్లా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి చేసినటువంటి ఈ టౌన్ యూనిట్కి, జిల్లా యూనిట్కి, ఈ గ్రౌండ్కి సంబంధించిన ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఎంతో సహకరించారు ఆయనకి. అదేవిధంగా పీఈటీస్, ఈ స్పోర్ట్స్ 2 డేస్లో ఇన్ని స్పోర్ట్స్ జరిపించినటువంటి మన జయరాజ్ గారి నాయకత్వానికి, రవిరాజ్ గారు, వారి యొక్క టీంకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరొకసారి కలెక్టర్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కంప్లీట్ ప్రోగ్రామ్ ఉండాలి, బట్ సో సారీ మధ్యలో బ్రేక్ చేస్తున్నారు. జస్ట్ అది ఎక్కువ ఆల్రెడీ విమెన్ గురించి అని చెప్పారు, పొద్దునుంచి ఆ మీటింగ్ జరుగుతున్నాయి కాబట్టి నేను మళ్ళీ దాని గురించి మళ్ళీ చెప్పదలుచుకోలేదు. బట్ ఒక 3 విషయాలు త్వరగా చెప్పి ముగిస్తాను. ఒకటి, కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఇలా స్టేజ్ మీద ఎస్పెషల్లీ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. అంటే వెరీ ఎంబారసింగ్గా అనిపిస్తుంది. అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే సతీష్ చంద్ర సార్తో కానీ లేదా రవిచంద్ర సార్ ఇద్దరు మాకు గురువులా. అంటే మా బ్యాచెస్ ఎస్పెషల్లీ 2013 ఈ 2010 ఈ బ్యాచెస్కి దేర్ లైక్ అనుభూతిగా నా పదం గాడ్ ఫాదర్ లాగా అనమాట. ఏమైనా ఉంటే మాట్లాడడం, ఏమైనా అవసరం అయితే అడగడం, అవి తప్ప మనం వాళ్ళతో పోల్చుకోవాలని కానీ వాళ్ళని మర్చిపోయి మన పేరు గుర్తుపెట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసే ధైర్యం కూడా చేయం ఆ బ్యాచెస్ మావి. సో వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసిన ఒక మంచి సాంప్రదాయాలని కంటిన్యూ చేస్తూ వాళ్ళ అడుగుల్లో అంటే వాళ్ళ అడుగుజాలలో నడవాలని ప్రయత్నం చేయడం తప్ప అంతకుమించి మేము చేసే పరిస్థితి లేదు. అది మరి అంటే మేము అందరం దాన్ని అంటే అంతకన్నా మించి మేము చేసే ప్రయత్నం కూడా ఉండదు. సో అది అందరి ముందు నేను సభాపూర్వకంగా అది ఒకటి చెప్పాలి. సో మన వాళ్ళతో కంపేర్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఐ రియల్లీ థ్యాంక్ ఎన్జిఓ అసోసియేషన్, ఏపీ ఎన్జిఓ కానీ, తర్వాత అసోసియేషన్ లీడర్స్ కానీ ఇవాళ ఈ మీటింగ్ చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు. లాస్ట్ 2 డేస్లో ఒక చిన్న ఇన్సిడెంట్ తప్ప అంటే ఫస్ట్ ఆ రోజు వచ్చినప్పుడు కూడా ఈ ఎండకి ఏదైనా ఇష్యూ అవుతుందేమో అని అన్నాం మనం కూడా. బట్ ఐ థ్యాంక్ గాడ్ దట్ నథింగ్ హ్యాపెండ్. అండ్ ఈ ప్రోగ్రాంలో ఆ లీవ్ ఇవ్వటం ఇవంతా నేను నిజంగా అంత ఆలోచించలేదు. నేను వాస్తవం చెప్తున్నాను. వాళ్ళు వచ్చినప్పుడు ఇట్స్ క్యాజువల్ ప్రోగ్రామ్, క్యాజువల్గా జరుగుతుంది అనుకోండి. బట్ దానివల్ల ఇంతమంది ఇంత హ్యాపీ ఫీల్ అవుతుంది. ఐఎమ్ రియలీ హ్యాపీ. బికాజ్ నాకు ఫ్రాంక్ నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంది. నేను అంత బుర్రపెట్టి ఇది ఇస్తే ఏమవుతుంది, ఇవ్వకపోతే ఏమవుతుంది, ఇస్తే ఎవరేమో ఇంత ఆలోచించలేదు. నేను హానెస్ట్గా చెప్తున్నాను. ఇట్స్ వెరీ క్యాజువల్గా ఓకే ఇది ఒకటి రిక్వెస్ట్ వచ్చింది, ఎనీవే విమెన్స్ డే ఉంది, సో అలా చేసింది. సో చాలాసార్లు మనం తెలిసి తెలియక కొన్ని యాజ్ పర్ డ్యూటీ చేసిన వాటి వల్ల ఇంత ఇబ్బంది పడడం కానీ ఇంత ఆనందపడడం కానీ జరిగినప్పుడు ఇట్ ఫీల్స్ గుడ్. ఓకే మనం ఏదో తెలియ కొంచెం యాజ్ పర్ డ్యూటీ చేసిన వాటిలో కూడా కొంత ఇంత సాటిస్ఫాక్షన్ ఉంటుందని తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నిసార్లు మీరు గుర్తుపెట్టుకున్నందుకు. అండ్ ఇందాక రామ్మోహన్ గారు అన్నట్లు, ఇందాక ఇన్ఫాక్ట్ రామనాయుడు గారు అన్నట్లు కొన్ని బిల్డింగ్స్
ప్రపోజల్స్ ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ప్రపోజల్స్ చేయిస్తే కొంత ఉపయోగపడుతుంది అన్నారు. ఒకసారి నెక్స్ట్ వీక్ ఒకసారి కూర్చొని విల్ ట్రై టు డూ మై బెస్ట్. ఎంతవరకు నేను చేయగలను అనేది కూడా. అగైన్ ఐ రియల్లీ రెస్పెక్ట్ ఆల్ ద విమెన్ ఆఫ్, బికాస్ నేను లాస్ట్ టైం ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ అది చెప్తాను. బట్ యాజ్ ఏ పర్సన్ హూ హ్యాస్ బీన్ బ్రాట్ అప్ బై ఎ మదర్ హూ ఈజ్ వర్కింగ్, ఐ కెనాట్ ఫర్గెట్. అంటే నేను వెన్ ఎవర్ ఐ సీ యూ, ఎస్పెషల్లీ మా ఆఫీస్లో ఉన్న వాళ్ళు కొందరిని 4-5 పేర్లు ఎందుకు కానీ, బట్ 4-5 పీపుల్ చూస్తాను. నేను అట్లీస్ట్ త్వరగా వెళ్తాను ఇంటికి. నేను ఐ డోంట్ వర్క్ బియాండ్ 7. ఆ టైం కూడా వాళ్ళ ఆఫీస్లో కనపడతారు అనమాట నాకు. సో అది చూసినప్పుడు ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ మై స్కూల్ డేస్. మా అమ్మ లేట్గా వచ్చినప్పుడు ఎందుకు ఇంత లేట్ వచ్చావు ఇలాంటి క్వశ్చన్లు అడిగేవాళ్ళం అనమాట. సో ఇట్ clearly brings me to that childhood. So I really respect for all those women who are balancing work and home, and I'm telling you that will teach a lot of things to your children. మీకు తెలిసినా తెలియకపోయినా లాట్ ఆఫ్ కిడ్స్ విల్ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ యూ. అలా కష్టపడి చేస్తున్నారు, రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు అనేది గుర్తించకుండా మేబీ అంత చిన్న కొంత పర్సంటేజ్ ఉంటారేమో పిల్లలు, కానీ లాట్ ఆఫ్ యంగ్ కిడ్స్ will definitely remember their mothers working hard between work and family. So you are a great example for them, for their future, and you will see that difference for a working woman family ki, working woman leni family ki. So I really appreciate and congratulate everyone, and I wish you all a happy International Women's Day. Thank you so much for giving.